హరే కృష్ణ. సంకష్టహర చతుర్థి అనేది ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థిని సూచిస్తుంది. సంకష్టహర అంటే సంకటాలను తొలగించేది అని అర్థం. ఈ వ్రతం భగవంతుడు గణేశ్వరుణ్ణి ఆరాధించడానికి అత్యంత పవిత్రమైనది, అలాగే ప్రాధాన్యమైనది. పురాణాల ప్రకారం ఈ వ్రతం చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సంకటాలు, ఆపదలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం ఈ సంకష్టహర చతుర్థి వెనుక 2 ప్రధానమైనటువంటి కథలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మొదటి కథను తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో స్వర్గలోకానికి రాజైనటువంటి దేవేంద్రుడు ఒకసారి తన శక్తి, ఐశ్వర్యం మరియు పదవి గురించి అహంకారంతో నిండిపోయారు. తను సర్వశక్తిమంతుడని, తన్ను ఎవరూ సాటురారని భావించేవాడు. ఈ అహంకారం వల్ల అతడు దేవతలు, ఋషులు, అలాగే గురువులకు కూడా తగిన విధంగా గౌరవించడాన్ని మానేస్తాడు. ఒకరోజు మహాతపస్వి అయినటువంటి దుర్వాస మహర్షి స్వర్గానికి వచ్చారు. అతను తన చేతిలో ఒక అద్భుతమైనటువంటి పారిజాత మాలను కలిగి ఉన్నారు. ఆ మాల దివ్యమైనది, పవిత్రమైనది, సుగంధమైనది మరియు సర్వ సంపదలను ప్రసాదించగలిగినది. దుర్వాస మహర్షి ప్రేమతో ఆ మాలను ఇంద్రుడికి ఇచ్చారు. కానీ అప్పటికే అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మాల యొక్క విలువను గుర్తించలేదు. అతను ఆ మాలను తీసుకుని తన ఏనుగైనటువంటి ఐరావతం మెడపైన వేశాడు. ఐరావతం ఆ మాలను తీసుకుని కింద పడవేసి తన కాళ్లతో తొక్కేసింది. ఈ అవమానాన్ని కల్లారా చూసినటువంటి దుర్వాస మహర్షి కోపోద్రిక్తులుగా అయ్యారు. దుర్వాస మహర్షి గొప్ప తపస్వి. తన తపోబలంతో ఇంద్రుణ్ణి చూసి ఇలా శపించారు. ఇంద్ర, నీ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది. నీవు నీ ఐశ్వర్యం, శక్తి, పదవి అన్నిటినీ కోల్పోతావు. నీ స్వర్గలోకం హీనమైపోతుంది. దేవతలందరూ హీనులైపోతారు అని గట్టిగా శపించారు. ఆ శాపం వెంటనే ఫలించడం ప్రారంభమైంది. స్వర్గలోకం తన తేజస్సును కోల్పోయింది. దేవతలు బలహీనమయ్యారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అసురులు దేవతలపైన యుద్ధాన్ని ప్రకటించారు. బలహీనమైనటువంటి దేవతలు అసురుల చేతిలో ఓడిపోయారు. ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయాడు. కష్టాల్లో మునిగిపోయిన దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు వారి పరిస్థితిని చూసి చాలా దుఃఖించారు. అతను దేవతలతో ఇలా అన్నాడు. దుర్వాస మహర్షి యొక్క శాపం అత్యంత శక్తివంతమైనది. ఆ శాపం నుండి బయటపడటానికి మీరు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శరణు పొందండి అని చెప్పారు. ఇక దేవతలందరూ బ్రహ్మదేవుతో కలిసి క్షీరసాగరానికి చేరుకున్నారు. వారంతా కలిసి అక్కడ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని స్తుతించారు. వారి ప్రార్థనలకు హృదయ ద్రవంగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తి దేవతల కష్టాలను విన్నాడు. అతను వారికి ఒక ఉపాయం చెప్పాడు. మీరు అసురులతో సంధి చేసుకోండి. వారితో కలిసి ఈ క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని తీసుకురండి. అమృతాన్ని తాగితే మీరు మళ్ళీ బలవంతులవుతారు. ఇక దేవతలు విష్ణు భగవానుని యొక్క సలహా ప్రకారం అసురులతో సంధి చేసుకున్నారు. అందరూ కలిసి క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు. మదనం చేస్తున్నప్పుడు అనేక అద్భుతమైన వస్తువులు బయట వచ్చాయి. శ్రీలక్ష్మీదేవి, పారిజాతం, కామధేనువు, కౌస్తుభం అని అలాగే అనేక దివ్యమైనటువంటి వస్తువులు, అలాగే హాలాహల విషం కూడా బయటకు వచ్చింది. ఈ విషం చాలా ప్రమాదకరమైనది. దాని యొక్క తీవ్రతలో ముల్లోకాలు కంపించసాగాయి. దేవతలు, అసురులు అందరూ హరడిపోయారు. భయపడిపోయి దూరం పరిగెత్తారు. ఎవరికి ఈ విషాన్ని తాను తీసుకోవడానికి సాహసం రాలేదు. ఈ సంకటంలో ఇంద్రుడు పరమశివుని ప్రార్థించడం ప్రారంభించాడు. కానీ అంతకంటే ముందు తనకు ఒక ఆలోచన వచ్చింది. విఘ్నేశ్వరుడు గణపతిని ప్రార్థిస్తే ఆయన్ని అన్ని విఘ్నాలను తొలగిస్తాడని తెలుసు. అందుకే ఇంద్రుడు మొదట గణపతిని ధ్యానించాడు. ఇంద్రుడు అత్యంత భక్తితో ఈ విధంగా ప్రార్థించాడు. ఓం గం గణపతియే నమః. విఘ్నేశ్వర విఘ్నహర్త, నీవు సర్వ సంకట నివారకుడు. నా అహంకారం వల్ల వచ్చిన ఈ ఆపదను తొలగించు, ముల్లోకాలను రక్షించు. ఆ మహాగణపతి ఇంద్రుని యొక్క నిజమైన భక్తి పశ్చాత్తాపాన్ని చూసి సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు.
ఇంద్ర, నీ ప్రార్థన నేను విన్నాను. ఇక నుండి ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థి నాడు ఉపవాసం చేసి నన్ను ఆరాధించు నన్ను ఆరాధించు. ఈ వ్రతానికి సంకష్టహర చతుర్థి అని పేరు. ఈ వ్రతం చేసిన వారికి అన్ని సంకటాలు తొలగిపోతాయి అని ఆశీర్వదించారు. గణపతి యొక్క కృపతో భగవాన్ శివుడు హాలాహల విషాన్ని తాగి ఈ లోకాలను రక్షించాడు. తర్వాత అమృతం వచ్చింది. విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టాడు. దేవతలు తిరిగి వారి తేజస్సును పొందారు. అలాగే బలవంతులయ్యారు. ఇంద్రుడు గణపతి ఉపదేశాన్ని అనుసరించి మొదటి కృష్ణపక్ష చతుర్థి రోజు ఉపవాసం ప్రారంభించాడు. అతడు ఉదయం లేచి స్నానం చేశాడు. ఎర్రని వస్త్రాలను ధరించాడు. గణపతి విగ్రహాన్ని స్థాపించి ఎర్రని పుష్పాలు మోదకాలు సమర్పించారు. అతను భక్తితో ఈ మంత్రాన్ని జపించాడు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇంద్రుడు పూర్తి రోజు ఉపవాసంలో ఉన్నాడు. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రునికి ఆజ్యం ఇచ్చి గణపతి పూజ చేసి ప్రసాదం తీసుకున్నారు. ఒక్క మాసంలోనే ఇంద్రుడికి గణపతి యొక్క అపారమైన అనుగ్రహం కలిగింది. అతని తేజస్సు తిరిగి వచ్చింది. దేవతలు మునుపటి కంటే బలవంతులయ్యారు. 2వ మాసం తర్వాత అసురుల పైన యుద్ధంలో దేవతలు గొప్ప విజయాన్ని సాధించారు. 3వ మాసం తర్వాత ఇంద్రుడు తిరిగి తన సింహాసనాన్ని పొందాడు. స్వర్గలోకం మళ్ళీ వశమైంది. దుర్వాస ముని శాపం నుండి ఇంద్రుడు పూర్తిగా ముక్తుడు కాగలిగాడు. గణపతి యొక్క కృపతో అతను తన అహంకారాన్ని వదిలి వినయం మరియు భక్తితో నిండిపోయాడు. ఇది మొదటి కథ. ఇప్పుడు మనం 2వ కథను విందాం. కృతం అనే ఒక మహా తపస్వి ఉన్నాడు. అతను కఠోరమైన తపస్సు చేశాడు. అతని తపోబలానికి దేవతలు కూడా భయపడేవారు. తపస్సు వల్ల అతనికి అనేక సిద్ధులు, గొప్ప శక్తులు వచ్చాయి. కానీ కృతులు కూడా అహంకారంతో నిండిపోయారు. అతడు తను సర్వశక్తివంతుడని, తనకు దేవతలే సాటి అని భావించేవాడు. ఒకసారి అతడు స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడి సింహాసనం కూడా కోరాడు. కృతుని యొక్క అహంకారం చూసి నారద మహర్షి అతన్ని హెచ్చరించారు. కానీ కృతుడు మాత్రం నారదుని మాటలు పట్టించుకోలేదు. అందుకు కోపంగా నారదుడు అతన్ని శపించాడు. కృత, నీ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది. నీవు నీ తపోబలాన్ని కోల్పోతావు. రాక్షసుడిగా జన్మిస్తావు. ఈ శాపం విన్నటువంటి కృతులు భయపడిపోయారు. అతను వెంటనే నారదుని క్షమాపణ కోరాడు. నారదుడు అతని పశ్చాత్తాపం చూసి చెప్పారు, శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేను, కానీ ఒక ఉపాయాన్ని చెప్తాను. నీవు గణపతిని ఆరాధించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే నీ శాపం పోతుంది. కృతుడు నారదుని యొక్క సలహా ప్రకారం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆరంభించాడు. అతను ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థి రోజు గణపతిని ఆరాధించాడు. అతని భక్తి చూసి గణపతి ప్రసన్నమయ్యాడు. 1 సంవత్సరం తర్వాత గణపతి కృతునికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించారు. కృత, నీ భక్తి పశ్చాత్తాపం చూసి నేను సంతోషించాను. నారదముని శాపం నీకు తగ్గిపోయింది. నీవు ఒక జన్మ రాక్షసుడివి అవుతావు, కానీ మళ్ళీ గణేశుని యొక్క భక్తునిగా ముక్తిని పొందగలుగుతావు. విన్నారు కదా మీరు సంకటహర చతుర్థి వెనుక ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి కథలు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఈ వ్రతాన్ని చేస్తే కనుక వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. సంకటాల నివారణ, జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. ఇక ధన సంపదల విషయానికి వస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విద్యార్థులకు జ్ఞానం, మేధస్సు పెరుగుతుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. లాభాలు పెరుగుతాయి. వివాహ యోగం లేని వారికి మంచి వివాహం జరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుంది. ఇక ఆధ్యాత్మిక లాభాల విషయానికి వస్తే భగవంతుని నిజమైన భక్తి మరియు శ్రద్ధ కలుగుతుంది. మనశ్శాంతి, స్థిరత్వం లభిస్తాయి. సత్యం, ధర్మం పట్ల అంకిత భావం పెరుగుతుంది. ఆత్మ విషయంలో అవగాహన వస్తుంది. పూర్వజన్మ పాపాలు తగ్గుతాయి. ముక్తి మార్గంలో పురోగతిని సాధిస్తారు. ఈ కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనది, అలాగే శక్తివంతమైనది కూడా. ఒకవేళ
మీరు కూడా ఈనాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే దాని యొక్క పూర్తి వ్రత విధానాలు అలాగే వివరణ తెలుసుకొని చేయాలి. హరే కృష్ణ.